హాయ్ గాయస్, నా పేరు రాము. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో జార్జియా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వైన్ అనమాట. ఇక్కడ చాలా రకాల వైన్లు అయితే తయారు చేస్తారు. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి కగేటి విలేజ్ టూరు. సో ఇక్కడ చూడండి, ద్రాక్ష తోటలు. మీకు తెలుసు కదా, వైన్ తయారు చేయాలంటే మనకి ద్రాక్ష నుంచి తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడే కోసి ఇక్కడే తయారు చేస్తారు అన్నమాట. సో ఇదే ఫ్యాక్టరీ. సో ఇక్కడ మన వాళ్ళు అయితే చూడండి, జార్జియా ట్రెడిషనల్ జుట్టు పెట్టేసుకొని మన వాళ్ళు ఫోటోలకి అయితే పోజిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి వైన్, రకరకాల వైన్స్ అయితే ఉన్నాయి. మన వాళ్ళు అయితే టేస్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి జార్జియా బ్రెడ్ ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ చూపిస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ. ఇది చాలా టేస్టీగా ఉంది. చౌక కూడా అనమాట. జస్ట్ 2 లారీలు అంత పెద్ద బ్రెడ్, 2 లారీలు అంటే దాదాపు 66 రూపాయలు అనమాట. సో అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఒక ఫేమస్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి డోబ్డే చర్చ్ అంటారు, మానిస్టరీ అంటారు. సో మీకు జార్జియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చర్చిలే కనిపిస్తాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది చాలా పురాతనమైన చర్చ్ అనమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. పక్కన ఒక లేక్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ చర్చి వెనక పక్క వ్యూ పాయింట్ ఉంది, సూపర్ ఉంది. ఒకసారి మీకు చూపిస్తా. Прям вот так вот сделай, вот так вот, чтобы вот лес видно. చర్చి చూసుకున్న తర్వాత మేము వచ్చేసి సింగ్నాగి లవ్ సీట్ అని వచ్చామన్నమాట. ఇది చూడండి, బ్యూటిఫుల్ విలేజ్, చాలా బాగుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ వైన్, ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. సో రకరకాల చర్చిలు అయితే చూడొచ్చు. రోడ్ అయితే చాలా నీట్గా ఉంది. దాని తర్వాత మేము ఒక పెద్ద కోట అయితే వచ్చాము. ఒక మినీ చైనా వాళ్ళు కూడా చూసాము కోట పైన. ఇది కనిపిస్తుంది కదా, బాగుంది వ్యూ అయితే ఇక్కడ. ఈ ప్లేస్ పేరు అలజాని వ్యాలీ అంటారు. సో వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. అలా మేము కగేటి విలేజ్ టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి మేము కాజ్బేగి గుడవారి డే ట్రిప్కి అయితే బయలుదేరాము. సో ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జిన్ వ్యాలీ రిజర్వాయర్ అంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, జిన్ వ్యాలీ రిజర్వాయర్ చాలా బాగుంది కదా, చాలా పెద్దగా ఉంది. తర్వాత ఒక లోయలోని చిన్న నది పక్కన మాకు లంచ్ బ్రేక్ అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ మళ్ళీ వైన్ టేస్టింగ్. చూడండి, రకరకాల వైన్స్. వైన్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడే వైన్ కూడా ఎలా తయారు చేసేది కూడా మనకు చూపిస్తున్నారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎన్ని రకాల వైన్స్ ఉంటాయి ఏంటి అనేది. లంచ్ చేసుకున్న తర్వాత మేమైతే గుడవారి బయలుదేరాము. అంటే ఈ గుడవారి అనేది రష్యా, ఆర్మేనియా, జార్జియా బార్డర్లో ఉంటుందన్నమాట. అందుకే మీకు చాలా ఇంటర్నేషనల్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఇన్ని పెద్ద పెద్ద లారీలు. ఓకే, రోడ్డు మాత్రం మామూలుగా లేదు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఘాట్ రోడ్డు. సో మన ఈరోజు జర్నీలో మన నెక్స్ట్ ప్లేస్ అయితే వచ్చాము. వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, ఫుల్ గ్రీనరీ. సో ఇక్కడ నుంచి రష్యా చాలా దగ్గర అనమాట. ½ అన్ అవర్లో రష్యాకి వెళ్ళిపోవచ్చు. అవన్నీ రష్యాకి, ఆర్మేనియాకి వెళ్ళే వెహికల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో న్యాచురల్ మినరల్ వాటర్ పైన నుంచి వస్తుంది. చూసారా కలర్ ఎలా మారిపోయిందో ఏంటో మరి. మినరల్ వాటర్ అట, చాలా మినరల్స్ ఉంటాయట. ఇక్కడ ఏదో రాశారు, బార్డర్ ఆఫ్
జవారి ఓవర్ పాస్. ఆల్మోస్ట్ రష్యా బార్డర్ దాకా చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఒక చర్చ్ అనమాట. జార్జియా ట్రినిటీ చర్చ్ అంటారు. ఇది కొండ పైన ఉంటుంది. ఆ పైకి మన వెహికల్ అలౌ చేయరు, అక్కడ లోకల్ వెహికల్ మాత్రమే అలౌ చేస్తారు. వాళ్ళు 20 జల్ తీసుకుంటారు, అంటే ఆల్మోస్ట్ 700 రూపాయలు పైకి పోవడానికి మళ్ళీ కింద రావడానికి. సో ఇది చర్చి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో జార్జియా ట్రిప్లోని ఐలెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇది లాస్ట్ ప్లేస్ ఈ రోజు. ఇది వచ్చేసి రష్యా జార్జియా ఫ్రెండ్షిప్ మోన్యుమెంట్ అంటారు. ఇది సోవియట్ ప్రభుత్వం కాలంలోనే కట్టారంట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ మోన్యుమెంట్ ఒక కొండ అంచును కట్టారు. సో ఇక్కడ నుంచి లోయ వ్యూ అయితే చాలా బాగుంటుంది. బాగా చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మేము ఆగస్టులో వచ్చాం కదా, ఇప్పుడే ఎలా ఉందంటే వింటర్లో అయితే మొత్తం మంచు అయిపోతుంది. అప్పుడు చాలా కష్టం. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రాపర్గా స్వెటర్ గట్రా అన్నీ తెచ్చుకోండి, లేదంటే చలికి చచ్చిపోతారు. ఈ రష్యా జార్జియా ఈ మోన్యుమెంట్ నుంచి తిబ్లిసికి 150 కిలోమీటర్లు అనమాట. హోటల్కి వెళ్ళేసరికి రాత్రి 10 అయింది. సో అలా మా డే అయితే కంప్లీట్ చేసుకున్నాం. జార్జియాలో లాస్ట్ డే అనమాట ఇది. ఈరోజు అయితే మాకు పెద్ద ఎక్స్ప్లోరింగ్ ఏం లేదు. ఆఫ్టర్నూన్ మా ఫ్లైట్. సో మార్నింగ్ కొద్దిగా టైం దొరికిందని చెప్పేసి ఈ ప్లేస్ చూడటానికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి క్రానికల్ ఆఫ్ జార్జియా అంటారు. సో లైఫ్ ఆఫ్ క్రిస్ట్. సో పెద్ద పిల్లర్లు చూడొచ్చు. దాని మీద జీసస్ గురించి చరిత్ర అయితే ఉంటుంది. చాలా బాగుంది, చాలా హైట్ పిల్లర్స్. సో ఇక్కడ పక్కనే ఒక నది ఉంటుంది, పక్కనే తిబ్లిసి సిటీ. వ్యూ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది ఈ ప్లేస్. సో ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అనమాట. ఇక్కడ ఫోటో దిగితే సూపర్ వస్తుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఈ ట్రిప్లో 3వ కంట్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో కజకిస్తాను, రష్యా అండ్ జార్జియా. సో అయితే చిన్న మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే అయినాయి. సో ఈ ట్రిప్లో మేము యాక్చువల్గా ఇప్పుడు మేము ఈ జార్జియా నుంచి ఆర్మేనియాకి ఫ్లై 1లో వెళ్తున్నాం అనమాట. మేము రష్యా అయిపోయినాక ఇదే ఫ్లైట్లో ఇదే ఎయిర్లైన్స్లో మేము రష్యా నుంచి జార్జియా వచ్చాము. అయితే మమ్మల్ని వెబ్ చెక్-ఇన్ మాండేటరీ అని ఏం చెప్పలేదు, మేము వెబ్ చెక్-ఇన్ చేసుకోలేదు. సో మా జర్నీ అయితే సాఫీగా జరిగింది. అంటే రష్యా నుంచి ఆర్మేనియా వచ్చాము. ఆర్మేనియాలో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని జార్జియాకి అయితే వచ్చాము. సో మమ్మల్ని వెబ్ చెక్-ఇన్ మాండేటరీ అని ఏమీ అడగలేదు, మా దగ్గర ఎటువంటి మనీ తీసుకోలేదు. సో లాస్ట్ టైం ఇదే ఎయిర్లైన్స్ మా దగ్గర మనీ ఏం తీసుకోలేదు, వెబ్ చెక్-ఇన్ మాండేటరీ కాదు కదా అని చెప్పేసి మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. సో అయితే సార్ వెబ్ చెక్-ఇన్ కంపల్సరీ, మీరు అమౌంట్ కట్టాలి, మీరు చేసుకోలేదు అని చెప్పారు. సో చేసేది ఏం లేక మేమైతే 4300 అమౌంట్ అయితే కట్టాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా ఫ్లైట్ టికెట్ 5000, కానీ మేము వెబ్ చెక్-ఇన్ కోసం 4300 కట్టాము. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసుకుంటే అంత ఎక్స్పెన్సివ్. నార్మల్గా ఇంతకుముందు విజేర్ అలా ఉండేది, ఏదో €10 $10 అలా ఉండేది. మరీ దారుణం. టికెట్ 5000 అయితే వాళ్ళు చెక్-ఇన్ చేసినందుకు 4300. మళ్ళీ లగేజ్ కూడా వాడు ఇచ్చేది చాలా చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్ ఉంటుంది, అంత చిన్నదనమాట. సో అది కూడా మళ్ళీ 2300 పెట్టి పే చేసుకున్నాం. ఇలా చూస్తే 10,000 అయిపోయింది. బస్కి వెళ్ళిపోయి ఉంటే నాకు తెలిసి 4000 అయిపోయేది. బట్ ఏంటంటే లాంగ్ జర్నీ, ఒక డే అంతా పడుతుంది, బార్డర్లో మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమోనని మేమైతే ఫ్లైట్ చూజ్ చేసుకున్నాం. ఇలా జరిగింది. సో నెక్స్ట్ టైం మీరైతే జాగ్రత్తగా ఉండండి. వెబ్ చెక్-ఇన్ ముందే చేసేసుకోండి. లగేజ్ కుదిరితే చిన్న బ్యాగ్ తెచ్చుకోండి, లేదంటే ముందే 2-3 కలిపి లగేజ్ షేర్ చేసుకోండి. ఓకే.
సో మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది, లైన్ కూడా మనం అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.